వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. అచ్చంపేట నియోజకవర్గంలోని పదరా మండలం మద్దిమడుగు గ్రామంలో 200 కోట్ల రూపాయలతో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ భారీ విగ్రహ ప్రతిష్టకు కావాల్సిన 20 ఎకరాల భూస్థలాన్ని పరిశీలించిన ఎస్డీఈ దేశావత్ చందు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్, ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గమాత కృప, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, మళ్లీ ముఖ్యమంత్రి అయి రైతులకు ప్రజలకు సేవ చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోల్చారం మండలం అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, మాజీ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ కోరారు. కోల్చారంలో మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో పెద్ద ఎత్తున పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజాగౌడ్, గ్యాస్ కృష్ణ, ఎండుగుల కృష్ణ, దుర్గప్రసాద్, కృష్ణయ్య, వెంకటేశం, గోదావరి, శ్రీకాంత్, మంగళి శంకర్, గౌరీశంకర్, ధనరాజ్, కొల్చారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Long live, long live KCR, long live, long live, long live KCR, long live. Happy birthday to KCR sir. Long live KCR, long live, long live, long live KCR, long live, long live KCR, long live. ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి కస్తూర్బా స్కూల్లో జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మండల వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ప్రజలకు మంచి సౌకర్యాలు, మంచి స్కీములు, ప్రజలకు దగ్గరైనటువంటి నాయకుడు కేసీఆర్. కేసీఆర్ బర్త్డే ను ఇక్కడ కస్తూర్బా స్కూల్లో జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. మరి వారికి రాష్ట్ర ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఈరోజు మరి తెలంగాణ ప్రదాత రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని మరి కొల్చారం మండలంలో హాస్పిటల్లో మరియు కస్తూర్బా స్కూల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి కేసీఆర్ సారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి మరి కలకాలం జీవించాలని చెప్పి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కొల్చారం మండల పార్టీ తరఫున మరి భగవంతుడిని మనసా వాచాకరమైన ప్రార్థిస్తున్నాము. జై తెలంగాణ. కొల్చారం మండలంలో మన తెలంగాణ గాంధీ అంటే రాదనుకున్న తెలంగాణను పులి నోట్లు తలబెట్టి ఈ బక్క చిక్కినోడు ఏం తీసుకొస్తాడని చెప్పి ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఈ రోజు సావు దగ్గర దాకా పోయి సావంచుల దాకా తీసుకుపోయి తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు మన కేసీఆర్ గారు. అలాంటి నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మన కొల్చారం మండల ప్రజల తరపున అమ్మవారిని, దుర్గమ్మవారి ఆశీస్సులు నిండు నూరేళ్లు మన నాయకునికి ఉండాలని చెప్పి మరింత సేవ చేసుకునే భాగ్యం కేసీఆర్ గారికి రావాలని, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యి రైతులకు గాని ఇక్కడ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ సేవలు ఎంతో ముఖ్యం కాబట్టి కేసీఆర్ నుండి నూరేళ్లు దేవుళ్ల దయతోని మంచి ఆయురారోగ్యాలతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జడ్చర్ల పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన ఎస్డీఎఫ్యు 17 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఈ ఫైనల్ పోటీలో మహబూబ్ నగర్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఖమ్మం జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుండి 2 జట్లు సమానంగా పోటీ పడగా
చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. కీలక సమయంలో మహబూబ్ నగర్ జట్టు ఆటగాళ్లు సమన్వయంతో ఆడుతూ మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకొని ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్ లో మహబూబ్ నగర్ జట్టు మొదటి స్థానంలో నిలవగా ఖమ్మం జట్టు ద్వితీయ స్థానం, నల్గొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. విజేతలకు అతిథులు జడ్చర్ల ఎంఈఓ మంజులా దేవి ట్రోఫీలు మరియు పథకాలు అందజేసి అభినందించారు. అనేకమైనటువంటి ఆటుపోట్లను మనం ఎదుర్కొన్న చక్కటి టీంను మనము స్టేట్ కు నేషనల్ కు పంపిందని మనం భావిస్తున్నాం. మరి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్, మరి ప్రేరణ బ్రిలియంట్, స్వామినారాయణ గురుకులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు బాదేపల్లి, సంస్కార్ స్కూలు, వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా బస్ ఫెసిలిటీ కల్పించడం, ఇవ్వడం, ఇవన్నింటికీ సహకరించినటువంటి జడ్చర్ల మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా ఒకసారి మనం గట్టిగా చప్పట్ల ద్వారా అభినందిస్తాం. నాన్న వాళ్ళకు, వారు ఇక్కడ లేరు కానీ వారు మళ్ళీ మనకు ఆ స్ఫూర్తిని, ఆ ఒరవడిని కొనసాగించాలంటే వారికి మనం ఇచ్చే అభినందనలే. కాబట్టి మరి వారందరూ కూడా మళ్ళీ అదే విధంగా వారు మన సపోర్ట్ని ఇవ్వాలని కోరుతూ, మరి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శారద. మరి నీ నేతృత్వంలో మరి మనం ఎన్నో గేమ్స్ నిర్వహించాం ఈ మధ్య కాలంలో. మరి మన అన్న వాళ్ళు నిరంజన్ అన్న, అదేవిధంగా జగన్ అన్న, వేణు, కిట్టు, మా మోయిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మా వడెన్న, రామ్ కళ్యాణ్, మరి మా వాళ్ళంతా జడ్చర్లలో ఉండేటటువంటి క్రీడా అంటే మా పీటీలు, పీడీలు వాళ్ళంతా ఇక్కడనే ప్రమోషన్ తీసుకొని ఇక్కడనే పనిచేస్తూ మరి జడ్చర్లకే వారు గర్వకారణం. మరి మా రాము, తర్వాత మన ఆర్గనైజింగ్ సెక్రటరీ మోయిన్, వీళ్ళంతా కూడా మరి చక్కటి సమన్వయంతో పనిచేసి ఇక్కడ మనం జడ్చర్ల మండలంలో ఏ కార్యక్రమం పెట్టినా జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు నేను 30 ఏళ్ల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నా, ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది నాకు కనపడలేదు. మరి అదే ఒరవడితో మనం నేషనల్ కూడా చాలా బాగా ఆడి మన జిల్లాకు మంచి పేరు తేవాలని, మరి గెలిచినటువంటి టీం, ఓడిన టీం ఏదున్నా కూడా మరి మనం ఎక్కడ కూడా దీంట్లో మనము బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి అపజయం ఒక విజయానికి నాంది. మరి మీకు ఎన్నో మరి ఇప్పుడు మెలకువలను ఈ గేమ్ నేర్పించే ఉంటుంది. మరి భవిష్యత్తులో మీరు కూడా మరి చక్కగా ప్రతిభ కనబరిచి మరి ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించాలని మరి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, థ్యాంక్ యూ నాన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి శుభ సాయంత్రం. 4 రోజులుగా ఈ ఎస్జిఎఫ్ టోర్నమెంట్ జడ్చర్లలో జరగడం ఎంతో సంతోషకరం. 4 రోజుల్లో మాకు అకామిడేషన్ ఇచ్చినటువంటి పాఠశాల ప్రేరణ స్కూల్ హెచ్ఎం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీరు 4 రోజులు మా పిల్లలకి అకామిడేషన్ ఇస్తూ రాష్ట్ర స్థాయి ఈరోజు క్రీడలు ఇక్కడ జరగడానికి మీ వంతు మీ సహకారం అందించినందుకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా 4 రోజుల నుంచి పిల్లలు ఆడటానికి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ మరియు బాయ్స్ బాదేపల్లి గ్రౌండ్స్ మరియు గురుకుల స్కూల్స్, ఈ 3 పాఠశాలల నుంచి మనము ప్రతిరోజు 3-4 మ్యాచ్లు ఆడుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రిన్సిపల్స్కి, హెచ్ఎంస్కి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. గెలుపోవటంలో సహజము, ఎందుకంటే అందరం గెలిస్తే దాన్ని ఆట అనరు. కాబట్టి ఓడినా గెలిచినా ఓడిన వాళ్ళ ప్రయత్నం అక్కడే స్టార్ట్ అయ్యేది. కాబట్టి ఓటమి గెలుపుకు నల్గొండ గడ్డాలు జిల్లా నాకు ప్రతి నిమిషం మా వెనుక ఉంటూ ఈ ప్రోగ్రామ్ ని ఇంత పెద్ద ఎత్తున ఈరోజు 4వ రోజు విజయవంతం చేయడానికి ప్రతి రోజు మా వెనుకుండి నడిపించిన మా ఎంఈఓ గారికి థ్యాంక్ యూ మేడం. కోచ్ మరియు మేనేజర్ రావాలి, అబ్జర్వర్స్ ముందు ఉండాలి. ట్రోఫీతో ఖమ్మం జిల్లా జట్టు ఇక ఎప్పుడెప్పుడు ఎరుస్తున్నటువంటి జట్టు ఎవరు చెప్పండి? సార్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. అబ్జర్వర్, కోఆర్డినేటర్లు ముందు ఉండాలి. అందరూ ఖమ్మం జిల్లా ముందు రండి బిడ్డ, ముందు రండి. కెప్టెన్ పైకి ఎక్కాల్సిందే కొడుతున్నాను సార్. కెప్టెన్ పైకి రండి, కెప్టెన్ పైకి, రథసారథి పైకి రావాల్సిందే కోరుతున్నాను. కెప్టెన్ పైకి బిడ్డ. బాబుస్ ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ వరకు సెంటర్ క్రికెట్ మ్యాచ్ దగ్గర మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రథమ బహుమతితో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా
రాష్ట్ర స్థాయి ట్రోఫీ గెలుచుకోవడం జరిగింది. ఇమీడియట్లీ సెలక్షన్ కమిటీ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. యు హావ్ ఆల్. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్చిల్ మండలంలోని రాణిపేటకు చెందిన బోయ శివ, రజని బావ బామర్దులు. శివ ఇటీవలే శివదీక్ష చేపట్టి సోమవారం విరమించాడు. మంగళవారం సాయంత్రం రజనితో కలిసి బైక్ పై జడ్చల వెళ్తున్నాడు. జడ్చల మండలం గంగాపూర్ శివారులోని ఆశ్రమం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రజనికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో దర్యాప్తు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.